పంకపాటి అధికారంలో ఉండగా ఎట్లుండే ఎగస్ పార్టీలో ఉన్న సైకిల్ పాటోలు ఓగళ్ళు కాకుండా ఓగళ్ళు మైకుల ముందడుకొచ్చి అధికార పాటోలను దుమ్ము దులిపెట్టోలు. కానీ ఎందుకొనలా అప్పట్లో సైకిల్ పాటోలు అరుచుకున్నట్లు ఇప్పుడు ఎగస్ పార్టీలో ఉన్న పంక పాటోలు అధికార పాటోలను అరుచుకుంటూనే లేరు. ఆగో అంటనే ఉన్నాం గానీ విడుదల రజనక్క మైకుల ముందటికి రానే వచ్చింది. నమస్తే అక్కో, మంచిగున్నారా? అక్క ఎస్ అన్నదంటే అధికార పాటోలకి సుక్కలే. ఆల్చమెందుకు కానిండ్రి మేడం. ఇంకా ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ప్రతి సెక్టర్ గురించి మనం మాట్లాడొచ్చు. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ హెల్త్. సబ్జెక్టు తెలియనప్పుడు తెలిసిన ఏ మాట్లాడాలి అంటే గదే మీరు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కదా అని. మీ నవ్వు బాగుంటది మేడం. ఇంతకు సైకిల్ పాలనలా పబ్లిక్ ఆరోగ్యం ఎట్లుంటదంటారు? ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందేమో. ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజలను కష్టాలకు వదిలేసి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు, బాధలు, అవస్థ కూడా కనపడకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని నడుపుతుందంటే బాధేస్తోంది. ఊకోండ్రి మేడం, ఊకోండ్రి. మీరే బాధపడితే చూడలేం. ఈరోజు అవి లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, ఇవ్వట్లేదు. అవునటక్క, మీ పంకపాటి హయాంలో పడ్డట్టు అకౌంట్లల్లో పైసలు వేస్తలేడట చంద్రాల సర్కారు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన లేదు. ఆలోచన ఎందుకుంటది మేడం? సర్కారు గల్లపెట్టలా పైసలే లేవట. వాళ్ళకు ప్రజల ఆరోగ్యం పట్ల గాని వాళ్ళ యొక్క బాధ్యతల పట్ల గాని ఏ మాత్రం కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు, చేయాలనే తపన లేదు, చేసే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేస్తా ఉన్నాను. ఉన్నదో లేదో చూద్దామక్క. కూటమి పాలన చురువయి ఒక్క ఏడాదే కదా గడిచింది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజెస్ ఈ యొక్క ప్రైవేటైజేషన్ విషయంలో దీన్ని రివ్యూ చేస్తారు. దీన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి దానికి తగినటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రోజు వచ్చేందుకు ఇంకా 4 ఏళ్ళు అన్నదక్క. అయినా అప్పటి వరకు రాజవ్వలో బంటెవ్వలో గాని ఉంటా అక్క. ఇక థ్యాంక్ యూ.